చెయ్యని తప్పుకి అందరి ముందు దోషిలా నిలబెట్టారే. తను ఎలా తట్టుకుంటుంది? నేనెంత ఇబ్బంది పడుంటాను? బంగారి, చెయ్యని తప్పుకి అక్యూజ్ చేస్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా కోపం వస్తుంది. నువ్వు ఎదురు తిరిగి క్వశ్చన్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు మాట్లాడకుండా వెళ్ళబోయావు? ఇలాంటి విషయాల్లో నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయను. పాపం తను చాలా భయపడింది. తను చేయలేదు అని నాకు తెలుసు. కానీ మా అత్త మావయ్య అలా అంతా మాట్లాడి ఉండకూడదు. ఖచ్చితంగా తను మీద తప్పు లేదు అని నేను నిరూపిస్తాను. నేను దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను. ఏంటి చూస్తున్నావు? మిమ్మల్ని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈరోజు ఎందుకు ఇబ్బంది వచ్చిందన్నప్పుడు నాకంటే మీరే ఎక్కువ భయపడ్డారు. నేనెంత కష్టపడ్డానో దానికంటే ఎక్కువ మీరే కష్టపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అది నేను చూశాను. అదేవిధంగా తనుకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాణాలిచ్చి కాపాడారు. ఇవాళ మళ్ళీ ఒక సమస్య వచ్చింది. మా కోసం మీరు మీ కుటుంబాన్ని ఎదిరించి మీరు గొడవ పడుతున్నారు. మీకు మేమంటే ఇష్టం లేదే, అయినా మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? ఇష్టం లేని వాళ్ళు కష్టంలో ఉంటే అది ఎంజాయ్ చేయాలి, వేడుక చూడాలి. కానీ మీరు హెల్ప్ చేస్తున్నారే, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా చూడు బంగారి, నేను నీ క్లియర్గా చెప్తున్నాను. నాకు నీతో మాత్రమే ప్రాబ్లం. అది కూడా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, అప్పటినుంచే ఈ ప్రాబ్లం. అందుకని ఆ ద్రోహాన్ని నేను క్షమించను లేను, మర్చిపోను లేను. కానీ మీ అమ్మ, మీ చెల్లెలు, వాళ్ల మీద నాకు ఎప్పుడూ కోపం అనేదే రాదు. వాళ్ళని ఈ నిమిషంలో కూడా నా కుటుంబంలో ఒకరు అని అనుకుంటున్నాను. వాళ్లతో నేను మంచిగానే కదా నడుచుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు నిజమైన ప్రేమ తప్ప ఇంకేం చూపించలేదు. నాకు ద్రోహం చేయలేదు, మోసం చేయను లేదు. అది మాత్రమే కాదు, ఇందుతో నాకున్న బాండింగ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంత బాండింగ్ అని నాకు కూడా తెలియట్లేదు. మీ కుటుంబం నాకెప్పుడూ స్పెషలే. అందులో కూడా ఇందు ఇంకా స్పెషల్. కానీ నువ్వు చేసిన తప్పుకి నువ్వు సఫర్ అవ్వాలి, అయ్యి తీరాలి. నిన్ను నేను కష్టాలు పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ వల్ల నేను జీవితాన్ని కోల్పోయి నిలబడ్డాను కదా. దానికి నువ్వైతే శిక్ష అనుభవించే తీరాలి. నువ్వు చేసిన తప్పుకి వాళ్ల మీద పగ తీర్చుకోవటం, ఇబ్బంది పెట్టడం మూర్ఖత్వం. అది నేను ఏనాడు చేయను. ఏంటి? మీరు చాలా మంచివారు రవి సార్. ఇందులో నాకు ఆశ్చర్యం ఉండేదేంటంటే మీరు మంచివారు అని మీకే తెలీదు. అదే మీతో వచ్చిన పెద్ద సమస్య. తొందరలోనే తెలుసుకుంటారని అనుకుంటాను. తెలుసుకోకపోతే కాలం తెలిసేటట్టు చేస్తుంది.